తెలుస్తలేదు వాళ్ళు. ఓకే ఓకే అది అంటే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? చెప్పండి భరత్. సో ఇప్పుడు మీరు అల్ఖైదా అన్నా ఇబ్బంది ఏం లేదంటారు చామల కిరణ్ గారు. చామల కిరణ్ గారు నా మంచి మిత్రుడు. కానీ ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఈ జోగిందర్ నాథ్ మండల్ అనే ఒక ఫస్ట్ పాకిస్తాన్ లా అండ్ లేబర్ మినిస్టర్ ఉన్నాడు. అలా చరిత్ర ఇలా భవిష్యత్తు సేమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇలా మళ్ళీ ఇలా కాపాడాల్సింది మేమే. ఫస్ట్ భారతదేశం విడిపోయినప్పుడు పాపం దళిత లీడర్ ఉండే ఒక పెద్ద ఆయన జోగిందర్ నాథ్ మండల్ అని. ఇట్లనే ఇప్పుడు చామల కిరణ్ చెప్పినట్లు అన్ని చెప్పిండు. చెప్పి పోగల జిన్నా గారు ఏం చేసిండంటే దాని లా అండ్ లేబర్ మినిస్టర్ చేసిండు. లాస్ట్ కు ఎంత అవమానపరిచి అక్కడ హిందువులను దళితులను చంపి 1950లో ఒక లా మినిస్టర్ ఉండగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిండ్రు. చేస్తే భారతదేశానికి వచ్చి జీవితాంతం నరకం అనుభవించిండు. నా హిందువులను నేను నా దళితులు వాళ్ళ దళిత నాయకుడు ఆయన మండల్ గారు పనంగా పెట్టి పాకిస్తాన్ లో లక్షలాది మందిని చంపించినని. వీళ్ళు సెక్యులర్ ముసుగులు ఉన్నోళ్ళకి ఇప్పుడు మేము చెప్పింది అర్థం కాదు. మేం కాదు, దయచేసి చరిత్రలు చదువుకోమనండి. మేము ఏమంటలేము. సెక్యులర్ ఇదే చామల కిరణ్ గారిని అడుగుతున్నా, ఓల్డ్ సీట్ లో పోయి సెక్యులర్ ముసుగులో కౌన్సిలర్ పోటీ చేయమని. సెక్యులర్లు కదా వీళ్ళందరూ. ఒక్కటి ఓల్డ్ సీట్ లో ఒక ఎమ్మెల్యే పోటీ చేయమండి దయచేసి. చేస్తున్నారు కదా. అరే కాంగ్రెస్ చేస్తారు, టీఆర్ఎస్ చేస్తారు, బీజేపీ చేస్తారు. అది ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం పోటీ చేసినట్లు జూబ్లీహిల్స్ లో అది కాదండి. ఈసారి చేయట్లేదు ఎంఐఎం. లాస్ట్ టైం చేసింది బట్ ఈసారి లాస్ట్ టైం ఎవరు చేసారు అతనే కదా. మన ఎవరు ఇంతకుముందు చేసాడు. ఇంతకుముందు ఇతను కూడా నవీన్ యాదవ్ 2014లో చేసిండు. అవును, మొన్న నవీన్ యాదవ్. అంటే మీకు ఆడ ఎంఐఎం కాంగ్రెస్ పెద్ద ఇది ముస్లిం లీగ్, అది ఎంఐఎం మజ్లిస్ పార్టీ, అంతే. రెండే తేడా. రెండు కలిపి పోటీ చేస్తున్నాయి. నేనేమో బహిరంగంగా చెప్తున్నాను, దీంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు. వాళ్ళందరూ ఒకటి అయినరు, మీరు అందరూ ఒకటి కండ్రి. రాజకీయాలల్లో నీకు సంఖ్య బలమే బలమైనప్పుడు నువ్వు సంఖ్యను తగ్గించుకోకండి. మీరు అందరు ఒకటి అయితే ఏం కాదు. ఎంతైనా వాళ్ళు 15% సాధించేటప్పుడు 20% నువ్వు 80% ఎందుకు వెనకడు చేస్తున్నావు? ఎందుకు పోలింగ్ బూత్ కు రావట్లేదు? అభివృద్ధి ఏంటండి? ఇప్పుడు నిన్నగాక మనం 18,000 కోట్లు ఇచ్చినాం. మొత్తం 25,000 కోట్లు తెలంగాణ మొత్తం రోడ్స్ కి ఇచ్చామంటే అభివృద్ధి ఒక పక్కన పెట్టండి. ఇది మా అనుమోలే, అమరలే తెలంగాణ అనుమోలే. అభివృద్ధి అనేది పదమే కాదు. నిన్న 1 వీక్ బ్యాక్ నో. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే ఈ రోజు కావాల్సింది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం. ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మీరు భారతీయ జనతా పార్టీని ఎన్నుకోండి. అడుగడుగున అవమానాలు, ఆత్మాభిమానం దంపుకుంటారు, అనేక రకాల ఇబ్బందులు పడతారు అనుకుంటే మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఫోర్స్ ఏముండదు భరత్. చరిత్ర చెప్పడం వరకే మా బాధ్యత. మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు మేము చామల కిరణ్ అయినా నేనైనా, ఇప్పుడు చామల కిరణ్ నా సోదరుడు, మంచి మిత్రుడు. రాజకీయాలు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు తప్పేం లేదు. కానీ ఇప్పుడు మేము కూడా వీలవ్ మహమ్మద్ అంటాం, తప్పేముంది? కానీ మీ రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు? మేము కూడా వీలవ్ మహమ్మద్ అంటాం. వీలవ్ మహమ్మద్ అనే రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు? ఎందుకు అన్నాడు? మేమంటాం వీలవ్ మహమ్మద్. వాట్ ఇస్ రాంగ్? 20 కోట్ల మంది ప్రజలు ఆరాధించే వాళ్ళ దైవం, మేము గౌరవిస్తాం. కానీ మా దేవుడు ఏం చేసిండు? మా హిందువులు ఏం చేసిండు? అడుగడుగును అవమానించే కాంగ్రెస్ పార్టీ. ఎక్కడన్నా ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు భారత్ మాతకు జయనం గిన్నరా? ఎక్కడన్నా అడుగడుగును అవమానాలు పాలు చేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. ఈ రోజు మొత్తానికి మొత్తం అడుగడుగున మెజార్టీ ప్రజలను అవమానించడమే రాహుల్ గాంధీ గారి నైజమైంది. నేనేమంటలేను. రాహుల్ గాంధీ అని చెప్పండి, హిందుత్వ అటాయగా అంటాడు. ఏందండి మేమేం చేసినాం? పాపం శక్తికు అటాయగా అంటాడు. విదేశాల్లో పోయి హిందువులను తీవ్రవాదులు అంటాడు. మాకన్నా అల్ఖైదా తీవ్రవాదులు ఎక్కడండి? ఈ దేశాన్ని ఐక్యత చేసి దేశాన్ని ఒక సంస్కృతి సాంప్రదాయాల వైపు తప్ప మేము ఇతర మతస్థుని ఎప్పుడు ఏమనలేదు భరత్ గారు. దయచేసి రాజకీయాలలో ఎవరేమున్నా చామల కిరణ్ లాంటి వ్యక్తులు చదువుకున్న ఎలక్షన్ రాగానే మీకు ఎందుకు ఇష్యూ గుర్తుకొస్తుంది? ఎలక్షన్ ఎందుకండి? మిగతా టైంలో బాగానే ఉంటారు. నో ఇప్పటికి చెప్తున్నాం. హైదరాబాద్ లో 18 గుళ్ళు ఉన్నాయి. ఏ నాయకుడు వచ్చింది చెప్పండి? సెక్యులర్ నాయకుడు మేము తప్ప. ఇన్ని వందల లవ్ జిహాదులైనాయి. మేము హిందూ పరిస్థితి తప్ప ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చింది చెప్పండి కదా. రండి, ఎక్కడికి వస్తారో? ఏ గురుగుల పోతే వచ్చిండ్రు రణమానండి. ముత్యాలమ్మ గుడి కాడికి వచ్చిండ్రా? లేకపోతే ఓల్డ్ సిటీలో పలకనమ్మ ప్యాలెస్ కాడికి వచ్చిండ్రా? రక్షా నగర్ కాడికి వచ్చిండ్రా?
లౌచివాదుల హిందూ అమ్మాయిలు గణేష్ విగ్రహాలకు ఉచిత విద్యుత్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం. అంటే మేము గోశాల పాలసీ తీసుకుంటున్నాం. పన్నులు కడతలేమా? గోశాల పాలసీ తీసుకున్నారు. మేము పన్నులు కడతలేమా? జిఎస్టీ కడతలేమా? ఇన్కమ్ ట్యాక్స్ కడతలేమా? 98% ఇన్కమ్ ట్యాక్స్ మేము కడుతున్నాం. మైనార్టీ 2% కడుతున్నారు. 95% జిఎస్టీ మేము కడుతున్నాం. 5% జిఎస్టీ కడుతున్నారు. కానీ అభివృద్ధిలో 14% నుండి 32% బెనిఫిషియర్ స్కీమ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. తప్పలేదు. వాళ్ళు భారతీయులు, వాళ్ళు పేదరికంలో ఉన్నారు. 4 కోట్ల 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాసం అంటే మెజారిటీ పీపుల్ ముస్లిం తీసుకున్నారు. తప్పేముంది? వాళ్ళు భారతీయులు, వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి. కానీ రాజకీయ ఇప్పుడు మేము ముస్లింస్ ఏమనట్లేదండి. ఈ సెక్యులర్ ముస్లిం రాజకీయాలతోనే బాధ ఉంది మాకు. అడుగడుగును అవమానించే ఏమంటాడండి, హిందుత్వ కటావ్, హిందూ ద్రోవులు, హిందువులు హింసవాదులు, ప్రపంచమే. నిన్నగాక మన ఒక అమెరికా, నేను కాదండి, ఒక అమెరికా ఎవరు లేడీ, అసలు నేను ఏం మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీకి తెలియదంటుంది. మేము కాదు, ప్రపంచమే నవ్వుకుంటుంది రాహుల్ గాంధీని చూసి. చైనాకి వెళ్తే చైనా మాట్లాడుతున్నాడు. ఒక శత్రు ఎలక్షన్, లోకల్ ఎలక్షన్ కదా రాహుల్ గాంధీ. ఏమంటున్నారు? రాహుల్ గాంధీ సమస్య, వాళ్ళ ఐడియాలజీ వీళ్ళు, రాహుల్ జీ ఐడియాలజీ వీళ్ళు తీసుకుంటున్నారు. రాహుల్ గారిని మేము ఏమనట్లేదండి, రాహుల్ ని మేము గౌరవిస్తాం. కానీ రాహుల్ ని మేము ఏమంటున్నాం, దేశంలో 82% హిందువులను గౌరవించమంటున్నాం. మేము అనేది ఏమంటలేమండి. దయచేసి మేము రాజకీయ నాయకుడు అయిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు మేము గౌరవిస్తాం. వాళ్ళ కుటుంబం రాజకీయ విభేదాలు. చామల గారు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు, 17,000తో ఓడిపోయినాడు అజారుద్దీన్. అప్పుడు ఎంఐఎం లేకుండే సపోర్టు, తర్వాత మేము అధికారంలో లేకుండే, తర్వాత నవీన్ యాదవ్కు సొంత బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. వెళ్ళిపోవటం ఇప్పుడు చామలగా కిరణ్ గారు అన్నదాంతో వాళ్ళ వెర్షన్. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఒక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడుగా హిందూ నాయకుడిగా చెప్తున్నాను. ఎట్లయితే అసౌద్దీన్ ఓవైసీ గారు స్టేట్మెంట్ ఇచ్చారో, భారతీయ జనతా పార్టీని ఎదగకుండా మేము తొక్కి పెట్టడానికే కుమ్మక్కాయం అన్ని పార్టీలని. మేము ఒకటే చెప్తున్నాం, ఒక హిందూ నాయకుడుగా భారతీయ జనతా పార్టీ శాసనసభ, దయచేసి హిందువులారా మీరు ఒకటి కండి, మీరు ఒకటి కండి. సో మీ నినాదం ఇది ఎలక్షన్ లో బరాబర్ ఏకైతో సేఫ్ है, नहीं तो दिवाली और आगे పాత రాబోయే 5-10 సంవత్సరాలు ఎట్లయితే పాత బస్తీలో దీపావళి వెలుగులు లేవో, మీ కొత్త సిటీ మీద జూబ్లీస్ మీద దీపావళి వెలుగులు ఉన్నాయి. ఇది మీరు నిర్ణయించుకోవాలి. దీనికి ఎందుకండి, చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారవేత్తలు, సమాజంలో శాస్త్రవేత్తలు, వాళ్ళకి ఎందుకు చెప్పాలండి మేము? వాళ్ళు రహమత్ నగర్, అలీనగర్ మసీదులల్లా వాళ్ళు మీటింగ్లు పెడుతుంటే మీరు నిర్ణయించుకోండి. మీ ప్యాలెస్లల్లా, మీ షాపింగ్ మాల్లల్లా, మీ 5 స్టార్ క్లబ్లల్లా మీరు నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు. రహమత్ నగర్ గల్లీలల్లా, అలీనగర్ గల్లీల వాళ్ళు వచ్చి మీ మొత్తం మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో నిర్ణయించుకొని మీరు రాజకీయ అధికారం చేజిక్కించుకోండి. మమ్మల్ని భారతీయ జనతా పార్టీ నిలగొట్టండి. మీరు రండి, ఈ వైపు ఉండే పార్టీకి రండి, మేము నడవకపోతే మమ్మల్ని నిలగొట్టండి. వింటున్నారు కదా రాకేష్ గారు క్లియర్ గా.